ఈరోజు మనము దేని గురించి ధ్యానం చేస్తున్నాం? ఈ దొంగ మనకైతే ఇది న్యాయమే. జాగ్రత్తగా గమనించు ప్రియమిట్లారా, ఈరోజు నువ్వు భర్తకి తెలిసి కానీ తెలియకుండా కానీ మరి ఏదో ఒక రూపంలో నువ్వు ఏదో ఒక పాపం చేస్తున్నావు. ఆ పాపం నీ బిడ్డను పట్టి పీడిస్తుంది. కాబట్టి ఈ పాపానికి కారణము నాదే, బాధ్యత, ఇది న్యాయమే అని నువ్వు ఒప్పుకోగలుగుతావా? నేను చేసిన వ్యభిచారం వలన నా బిడ్డలకు చెడ్డ పేరు వచ్చింది, నా బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయింది, కాబట్టి ఈ పాపమానికి బాధ్యుడును నేనే అని నువ్వు ఒప్పుకుంటావా? మనకైతే ఇది న్యాయమే అని ఆ దొంగ అంటున్నాడు మరొక దొంగతో. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు దొంగతనం చేశావు, అది నిన్ను పట్టి పెట్టి పీడిస్తుంది. ఏదో ఒక సమయంలో నువ్వు గ్రహించగలుగుతావా? నేను చేసిన దొంగతనం వలన, నేను చేసిన వ్యభిచారం వలన, నేను చేసిన మరొక పాపం వలన అది ఈరోజు నా భర్తను పట్టి పీడిస్తుంది, నా భార్యను పట్టి పీడిస్తుంది, నా బిడ్డను పట్టి పీడిస్తుంది అని నువ్వు ఒప్పుకోగలుగుతావా? దొంగ ఒప్పుకున్నట్టుగా మనకైతే ఇది న్యాయమే అని ఒప్పుకున్నట్టుగా నువ్వు ఒప్పుకోగలుగుతావా? దొంగ నిజంగా పశ్చాత్తాపం పొందాడు, కళ్ళు తెలుసుకున్నాడు. జాగ్రత్తగా గమనించు ప్రియమిట్టారు. మరొక దొంగ అయితే నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని దేవుడిని దూషిస్తున్నాడు. మరొక దొంగ అయితే గ్రహించుకున్నాడు, ఈ శిక్షకి మేము పాత్రులము, నేను పాపం చేసే కాబట్టి ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఈ రోజు నేను ఈ శిక్ష ఈ విధంగా అనుభవిస్తున్నాను, ఇది నాకు న్యాయమే, మనకిది న్యాయమే అని మరొక దొంగతో మాట్లాడుతున్నాను. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమట, కష్టపడి తల్లిదండ్రులు నన్ను స్కూల్కి పంపించారు, కాలేజీకి పంపించారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమటారా, నువ్వు చదవకుండా ఫెయిల్ అయ్యావు స్కూల్ మీద, కాలేజ్ మీద. స్కూల్ మంచిది కాదు, కాలేజ్ మంచిది కాదు, మా యొక్క టీచర్స్ లెక్చరర్స్ సరిగ్గా పాఠాలు చెప్పలేదు అని వారి మీద నిందేస్తే సరిపోద్దా? మా స్కూల్ మంచిదే, మా టీచర్స్ అందరూ మంచివారే, నేను చదవకపోవటం వలనే నేను ఫెయిల్ అయ్యాను అని నువ్వు పశ్చాత్తాప పొందగలుగుతావా? మనకైతే ఇది న్యాయమే, చదవలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను అని నువ్వు పశ్చాత్తాపం పొందగలుగుతావా? నిజం ఒప్పుకోగలుగుతావా? ఎప్పుడో నువ్వు చేసావు వ్యభిచారం, దాని నిమిత్తం నువ్వు పశ్చాత్తాపం పొందలా, దాని నిమిత్తం నువ్వు కన్నీరు విడవలా, దాని నిమిత్తం నువ్వు దేవుని ఎదుగు వచ్చి ఆ విషయం గురించి నువ్వు మారుమోసు పొందలా, అది నీ మీద నీ కుటుంబం మీద ఏర్పాటు చేస్తుంది. నువ్వు ఏదైతే ఎలా అయితే చేసావో అదే తిరిగి నీ బిడ్డలు చేస్తున్నాను. కళ్ళు తెలిసావా? గ్రహించుకున్నావా? మారుమోసు పొందావా? పశ్చాత్తాపం పొందావా? ఈ దొంగ గ్రహించుకున్నట్టుగా నువ్వు కూడా గ్రహించుకున్నావా? నేను చేసిన పాపమే తిరిగి నా కుటుంబం మీద వచ్చి ఏర్పాటు చేస్తుంది. నేను ఏదైతే చేసానో, నేను చేసిన కీడు తిరిగి నా మీద, నా బిడ్డల మీద ఏర్పాటు చేస్తుంది అని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, సేవకుడు చెప్పిన మాట వినలేదు, దేవుడు చెప్పిన మాట వినలేదు, కాబట్టే నా బతుకు ఎలా ఉంది అని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? ప్రార్థన చేయలేదు కాబట్టి నా బతుకు మారలేదు అని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? దేవుడు చెప్పినట్టుగా, సేవకుడు చెప్పినట్టుగా ఆ పాపం విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఆ విడిచిపెట్టకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం వల్ల నీలో, నీ కుటుంబంలో పాపం ఏర్పాటు చేస్తుంది, శాపం ఏర్పాటు చేస్తుంది, చీకటి వచ్చి ఆవరించి నిన్ను, నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. దానికి బాధ్యుడును నేనే అని నువ్వు ఒప్పుకునే పశ్చాత్తాపంతో ఉదయము నీకుందా? ఏనాడైనా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోగలుగుతున్నావా? స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక తండ్రిగా నువ్వు ఎలా బతుకుతున్నావు, ఒక తల్లిగా నువ్వు ఎలా బతుకుతున్నావు? రేపు నీ బిడ్డలకు నువ్వు చేసినట్టే వారు కూడా చేస్తే నువ్వు వారిని ఏమని ప్రశ్నించగలుగుతావు?
వారు నిన్ను తిరిగి ఎదురు ప్రశ్నించినప్పుడు వారికి నువ్వు ఏ విధమైన జవాబును ఇవ్వగలుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. తల్లి చేసే పాపాలు బిడ్డలు చూస్తున్నారు కాబట్టి బిడ్డలు కూడా అదే విధంగా చెడిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లి బిడ్డలను నిలదీయలేకపోతుంది. ఎందుకంటే బిడ్డలకు తల్లి చేసే పాపాలు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి చేసే పాపాలు వారి బిడ్డలు చూస్తున్నారు. అదే పాపాలు వారి బిడ్డలు చేస్తున్నారు. తండ్రి బిడ్డలు నిలదీయలేకపోతున్నాడు. ఎందుకంటే బిడ్డలు నిలదీయడానికి అర్హత కోల్పోయాడు. అలా చేయొద్దురా అంటే నువ్వు చేసేది ఏంటి అని తిరిగి బిడ్డ తండ్రిని ఎదురు ప్రశ్నించినప్పుడు జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించు ప్రియమిత్రులారా. అరే నువ్వు అలా చేయొద్దురా అంటే తిరిగి నీ బిడ్డలే నువ్వు చేసింది ఏంటి, ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటి, ఇప్పుడు దాకా నువ్వు చేసిన నీతో చెప్తావా అని వారు ఎదురు నేను ప్రశ్నించినప్పుడు నువ్వు ఏమని సమాధానం ఇవ్వగలుగుతావు. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. నా భార్య వల్ల నేను ఆరోగ్యం చెడగొట్టుకున్నాను, మా తల్లిదండ్రుల వల్ల నాకు ఆరోగ్యం చెడిపోయింది అని వారి మీద నిందలేయడానికి నువ్వు సరిపోతావా? నువ్వు అనుకోగలుగుతావా? కేవలం నేను తాగటం వల్లే నేను రోగానికి గురయ్యాను, ఇది నా తప్పే అని నువ్వు దొంగ గ్రహించుకున్నట్టుగా మనకైతే ఇది న్యాయమే. నేను నా ఇష్టానుసారంగా తాగాను, తిన్నాను కాబట్టి నేను ఈరోజు ఈ రోగంతో బాధపడుతున్నాను, ఇది నాకు జరగవలసిందే, ఇది నాకు న్యాయమే అన్న విధానంలో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేశావా? కొంతమంది లోకంలో అంటారు చూసారా, వాడికి అంత జరిగి తీరాల్సిందే, దానికి అంత జరిగి తీరాల్సిందే, దానికి తగిన శాస్తి జరిగిందంట, వాడికి తగిన శాస్తి జరిగిందంట. జాగ్రత్తగా గమనించి పెట్టారా? ఇక్కడ దొంగ చాలా పశ్చాత్తాపం పొందాడు. యేసు వైపు చూస్తూ ఆ చివరి క్షణాల్లో జాగ్రత్తగా గమనించి ప్రేమిటాన్ని ఎంత మార్పు చేయడం అంటే తను ఆత్మ పరిశీలన చేసుకోగలిగాడు. తాను ఆ స్థితిలో రావడానికి ఆత్మ పరిశీలన చేసుకోగలిగాడు. యేసు వైపు చూచిన మరుక్షణము తను చేసిన పాపము జ్ఞాపకం చేసుకున్నాడు. జాగ్రత్తగా దాని నిమిత్తం పశ్చాత్తాపం పొందుకున్నాడు. అందుకనే అనగలుగుతున్నాడు, మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన ఏ పాపము చేయలేదు అని అనగలుగుతున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి నీ బ్రతుకు మారలేదు. ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? జాగ్రత్తగా గమనించి ప్రియమిటారా, ఓ పక్కన ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు, భర్తలో మార్పు లేనప్పుడు, కుమారులో మార్పు లేనప్పుడు, ఇంట్లో మార్పు లేనప్పుడు, నేను బాధ్యతగా ఉపవాసం ఉండలేదు కాబట్టి నా ఇల్లంతా సాతాను చేత ఆవరించబడింది, అవమానంతో, నిందలతో, ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలమైపోతుంది, దీని అంతటికి బాధ్యుడు నేనే అని దొంగలాగా నువ్వు ఒప్పుకోగలుగుతావా? ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు నీకు కళ రూపంలో, దర్శన రూపంలో, స్వర రూపంలో, వాక్య రూపంలో, సేవకుల రూపంలో అనేక పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, కానీ నువ్వు గ్రహించుకోలేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు. అందుకే సేవకుడు ఎప్పుడు అంటూ ఉంటాడు, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. వాక్యము సైతము ఎప్పుడు సెలవిస్తూ ఉంటుంది, శోభంలో మీరు ప్రవేశించకుండా ఉన్నట్లుగా మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి. జాగ్రత్తగా నుంచి ప్రేమించాడు. ఈరోజు ఈ శోభంలో నువ్వు పడక మునిపే నువ్వు మేలుకొని ప్రార్థన చేసినట్లయితే ఈరోజు నువ్వు శోభను అనుభవించేవాడివా? ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఆత్మ పరిశీలన చేసుకుంటావా? గ్రహించేవా? జాగ్రత్తగా గమనించిన ప్రేమించాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. కొందరు తల్లిదండ్రులు ఇష్టానుసారంగా బ్రతుకుతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. మేము పరిశుద్ధంగా ఉంటేనే, మేము నీతిగా ఉంటేనే, మేము యథార్థంగా ఉంటేనే
మేము లోకం దృష్టిలో మంచిగా ఉంటేనే మా బిడ్డలకి విలువ ఉంటుంది, వారికి వివాహాలు అవుతాయి, వారి భవిష్యత్తు బాగుంటుంది, ఇలా ఆలోచన చేసేవారు ఈ లోకంలో చాలా తక్కువ మంది. జాగ్రత్తగా గమనించి ప్రియులారా, ఇటువంటి కుటుంబాలు, ఇటువంటి కథలు మీరు ఎన్నో చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు గ్రహించుకున్నారా? దేవుడు మీతో మొత్తం అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట, ఈ దొంగ గ్రహించుకున్నట్టుగా మనకైతే ఇది న్యాయమే, మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి మనకి కీడు జరిగింది, ఇది న్యాయమే అని దొంగ గ్రహించుకున్నట్టుగా నువ్వు ఎప్పుడైనా గ్రహించుకున్నావు? పాస్టర్ గారు చెప్పినట్టుగా మేము వినలేదు కాబట్టి మాకు ఇలా జరిగింది, ఇది మాకు న్యాయమే. దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి మాకు ఇలా జరిగింది, ఇది న్యాయమే. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉండలేదు కాబట్టి ఈ రోజు మేము ఏడుస్తున్నాము, ఈ ఏడుపు మాకు మా జీవితంలో ప్రవేశించింది, ఇది న్యాయమే. ఈరోజు నువ్వు అప్పులు పాలవడానికైనా, నవ్వులు పాలవడానికైనా, శ్రమలు పాలవడానికైనా, రోగాలు పాలవడానికైనా, మరి ఏ విధమైన సాతాను చేత నువ్వు పట్టబడి పీడిపబడడానికైనా, సమస్య ఏదైనా దానికి కారణము నీవే 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 అని ఒప్పుకోగలుగుతున్నావా? దొంగ ఒప్పుకున్నట్టుగా నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? అట్టి మనసు నీకు వచ్చిందా? అట్టి మార్పు నీకు వచ్చిందా? అట్టి పశ్చాత్తాపం నీకు వచ్చిందా? దేవుని వైపు చూస్తూ తిరిగి నువ్వు నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారికి అటు వైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ, కుడి వైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ. ఒక దొంగ పశ్చాత్తాపం పొందుతున్నాడు, ఆత్మ పరిశీలన చేసుకున్నాడు, గ్రహించుకున్నాడు. మరొక దొంగ దేవుని దూషిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దూషించే స్థితిలో ఉన్నావా? దేవుని చూస్తూ నీ యొక్క అంతరంగాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ నీ జీవితాన్ని సరి చేసుకుంటూ పశ్చాత్తాపం పొందుకుని దేవుని ఎదుగు వచ్చి దేవుని యొక్క రక్షణ పొందుకునే స్థితిలోనూ ఉన్నావా? నేను రక్షణ పొందినాను, బాప్తిస్మం పొందుకున్నాను, దేవుని సేవలో ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉన్నాను, సంఘంలో నమ్మకంగా ఉన్నాను అని అనుకుంటున్నా. నీవు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే వరకు మాట ద్వారా, క్రియ ద్వారా అనేక విధములుగా తండ్రి చిత్తమును నెరవేరుస్తూ తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్టుగా నీవు అట్టి విధమైన ఆత్మీయ అనుభవం ఉన్నావు. ఒకవైపు ఏమో యేసుక్రీస్తు ప్రభువారు చివరి క్షణములో, ఆ చనిపోయే చివరి ఆఖరి క్షణములో కూడా మౌనంగా ఉంటూ శ్రమను భరిస్తూ తండ్రి చిత్తాన్ని సమస్తము అప్పగించుకుంటూ ఒక దొంగను రక్షించగలిగాడు. ఈరోజు నువ్వు ఎంతమందిని నువ్వు రక్షించగలిగావు? నీ సాక్ష్యం బట్టి, నీవు పాటను బట్టి, నువ్వు పలికిన దేవుని యొక్క మాటలను బట్టి, నిన్ను బట్టి ఎంతమంది ఆత్మీయ రక్షణ అనుభవించవచ్చు. ఇలా ఎప్పుడైనా ఆలోచన చేశాడా? వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, కీడు జరిగినా, మేలు జరిగినా, ఏం జరిగినా జాగ్రత్తగా గమనించుకుంటున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది ఎందుకు జరుగుతుంది? ఈ శోధన పడిపోవడానికి కారణం ఎవరు? మేము పాపం చేయడం వలన, లేకపోతే శాతాన శోధనలో పడవేసిందా, లేకపోతే దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడా? ఇలా ప్రతి కోణంలో మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే, వాక్యం ద్వారా మీ యొక్క జీవితాలను సరి చేసుకుంటే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానము పరిశుద్ధ గ్రంథములో తప్పనిసరిగా మీరు చూడగలుగుతారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఏది జరిగినా దానికి బాధ్యుడు నీవే. ఈ దొంగలాగా ఒప్పుకోగలుగుతావా? ఈ దొంగలాగా పశ్చాత్తాపం పొందుకొని దేవుని వైపు చూస్తూ జీవితాన్ని సరి చేసుకోగలుగుతావా? ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే నేను వచ్చి ఎవరు వివాహం చేసుకుంటాను,
నా తల్లి చెప్పిన మాట, నా తండ్రి చెప్పిన మాట, నా సేవకుడు చెప్పిన మాట నేను వినలేదు కాబట్టి, నేను నా ఇష్టానుసారంగా జీవించే కాబట్టి, ఫోన్తోనే నా జీవితం అంతా గడిచిపోయింది కాబట్టి, ఈరోజు నన్ను పెళ్లి చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి ముందుకు ఎవరు రావట్లేదు. దీనంతటికి బాధ్యతలు నేనే, నా వలనే అని నువ్వు వదిలేవుతావు. ఎక్కడో ఒక చోట రక్షణ పొందుకుంటానని అనుకుంటున్న వారిని నువ్వే చెడగొట్టావు. ఒప్పుకుంటావా? ఒప్పుకోను. నువ్వు ఎక్కడో రక్షించలేకపోయావు. ఎక్కడో చోటకి వెళ్ళి రక్షణ పొందుకుంటానన్న వారిని నువ్వే అడ్డుకున్నావు. దానికి బాధ్యుడు నువ్వే. ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఇలా ప్రతి విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి, పశ్చాత్తాపం పొందుకోవాలి, దేవుని వైపు చూస్తూ జీవితాన్ని కట్టుకోవాలి, సజీవ సాక్ష్యంగా దేవుని కొరకు బ్రతకాలి.